మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం ఉప్పరగూడెం గ్రామంలో యేసుకృప మందిరంలో పాస్టర్ వంగ జాన్ మార్క్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ ఆరాధనా వేడుకలు నిర్వహించారు. విశ్వాసులు పాటలు పాడి క్రీస్తును స్మరించుకుని అందరికీ శుభాకాంక్షలు ఒకరికొకరు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పాస్టర్ వంగజాన్ మార్క్ మాట్లాడుతూ సర్వ మానవాళిని ప్రేమించి అందరి పాప విమోచన కొరకు దేవుడే మానవ రూపంలో యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చిన రోజునే క్రిస్మస్ గా అందరూ జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఋతు ఇవాంజలిస్ట్, షారోన్, షైని, బర్నాబా, పాల్, కొర్నేలి, యోహన్, మత్తయ్య, సంతోషమ్మ, నిస్సి, బ్లెస్సి, ద్వారక, రిబ్కా తదితరులు పాల్గొన్నారు. 1:9 ప్రకారంగా మన పాపాలను మనం ఒప్పుకున్నట్లయితే నమ్మదగిన నీతిమంతులైన సకల దృష్టి మనం పవిత్రంగా చేస్తారు. ఇప్పుడు ఎవరు ఒప్పుకోవాలి? ఎవరైతే పాపాన్ని గ్రహిస్తారో వాళ్ళందరూ ఒప్పుకోవాలి. ఈ పాపం గురించి తెలియపరిచేది యోహాను సువార్త 16:8 పరిశుద్ధ ఆత్మ దేవుడు మనిషిని పాపి అని గుర్తు చేస్తారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే నువ్వు పాపివి అని నీకు గుర్తు చేసినప్పుడు ఆ వ్యక్తి మారుపరచు పొందలేదనుకోండి, ఆ వ్యక్తికి ఎవరు బాగుపరచలేదు మేము వాక్యం చెప్తుంది. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ రోజు నిజమైన క్రిస్మస్ ఈ జీవితంలో రావాలి. నిజమైన క్రిస్మస్ ఈ జీవితంలో అనుభవించాలి. నువ్వు అనేక దీవులను మార్చబడాలి. మీ బంధువులు, మీ స్నేహితులు నువ్వు దేవుడు నమ్ముకున్నావంటే నీ ద్వారా వాళ్ళు కూడా యేసుని నమ్ముకోవాలి. వాళ్ళు కూడా యేసుకున్న గొప్ప తనను తెలుసుకోవాలి. వాళ్ళు కూడా యేసే నిలువకు రావాలి. దాని కొరకు యేసే నేను పిలిచాడు, దాని కొరకే నేను రక్షించాడు. నీ గురించి అంతా తెలిసిన ఎందుకు దేవుడిని రక్షించడం తెలుసా? నీ ద్వారా వాళ్ళకి రక్షణ రావాలని, వాళ్ళ ద్వారా నువ్వు చెడిపోవడం కాదు, నీ ద్వారా వాళ్ళకి రక్షణ రావాలని, నీ ద్వారా వాళ్ళ జీవితాలు అసలు నువ్వు ఎక్కడ అడుగు పెట్టాలి, ప్రజలు దీవించబడాలి, ప్రజలు ఆశీర్వదించబడాలి. ప్రజల జీవితంలో నువ్వు అడుగు పెట్టిన గ్రామం దీవించబడాలి. అద్భుత కార్యం నీ ద్వారా జరగాలి. అదే క్రిస్మస్ లో దేవుడు